1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. మా ఆయన 10 ఏళ్ల కిందటనే చనిపోయాడు. వాళ్ళని చదివించి చేసి అన్ని చేసి జబ్బులు వచ్చినాయి. వాళ్ళ పెళ్ళిళ్ళు వెనక నన్ను పట్టించుకోవడం మానేశారు. అందరూ హ్యాపీగా ఉన్నారా పిల్లలతో? మా మమ్మీ నుంచి సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఇంకా హ్యాపీగా ఉంటారా? లైఫ్ హ్యాపీగా అనిపిస్తుంది. ఎప్పుడైతే నా వైఫ్ వచ్చిన తర్వాత మా మదర్ కి నా వైఫ్ కి సరిపోక నేను మా వైఫ్ ని తీసుకొని వెళ్ళిపోయాను. నాకు అన్నిట్లో తక్కువ చేసింది. నేను ఎందుకని మా అమ్మతో ఉండాలి? నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మని ఇష్టం లేదు. నువ్వు ఆగవయ్యా, పద్దాక మా అమ్మ నచ్చదు, మా అమ్మ ఊరికే పెరిగిపోయావేంటి ఇంత? ఇల్లు ఉడమని ఆమె పని మనిషి కూడా నాకు అర్థం కాదు. మీ పిల్లలు కనకుండా ఉంటారా? మీ పిల్లల్ని ఇంతకంటే దారుణంగా ట్రీట్ చేయకుండా ఉంటారా? అమ్మ మిగిలిపోయిందని ఇప్పుడు కష్టంగా ఉందా? చంపేద్దాం అమ్మని పోని. అందరికి సావస్తాయి కానీ కొందరు రావట్లేదు అనుకుంటాను. దుర్మార్గుడా, ఏం మాట్లాడుతున్నావు? సిగ్గుండాలి. ఇలాంటి కొడుకులో నీ దగ్గర నీకు కావాలి. వాళ్ళు వద్దనుకున్నాను, నేను వద్దనుకోలేను కదా. వాళ్ళకి ఇస్తే తీసుకో. కుక్కకు బిస్కెట్లు వేస్తే కనుక ఇంతకంటే స్లోగా వెళ్తుందబ్బా. నా వైఫ్ అందరు అది మడిచి అందరూ మగ పిల్లలు అయి ఉండి మీకు అమ్మ వాల్యూ తెలియలేదంటే చాలా అసహ్యంగా, చాలా బాధగా ఉంది. తల్లిరా, ఎన్ని కోట్లు ఇచ్చిన తల్లి ప్రేమ తీసుకురాలేరురా. నమస్తే, సుమన్ టీవీ సమర్పిస్తున్న పద్మవ్యూహం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. సార్, మేడం సుజాత గారు ఆవిడ సమస్య చెప్పుకోవడానికి ఇక్కడి వరకు వచ్చారు. ఆవిడ సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే. కూర్చోండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఇక్కడ హైదరాబాద్. ఏం చేస్తూ ఉంటారు? పని చేసుకొని దానికి వచ్చాను మేడం. నాకు 3 కొడుకులు మేడం. అలానా? వాళ్ళే మేడం. మా ఆయన 10 ఏళ్ల కిందటనే చనిపోయాడు. వాళ్ళని మేమిద్దరం కలిసి చదివించి చేసి అన్ని చేసి జబ్బులు వచ్చాయి. 10 ఏళ్ల క్రితం చనిపోయాడు. 10 ఏళ్ల కింద ఎలా అమ్మ ఆరోగ్యం? గుండె జబ్బుతో చనిపోయాడు. అయితే ఇప్పుడు వాళ్ళకి పెళ్లిళ్ళు అయినాయి. వీళ్ళు ముగ్గురు పెళ్లిళ్ళు అయ్యాయి. మీ భర్త గారు చనిపోయిన తర్వాత మీరే పెళ్లిళ్ళు చేశారు? చదివించింది మీరే, పెళ్లిళ్ళు చేసింది కూడా మీరే? అవును. ఓకే. అయితే ఇప్పుడు వాళ్ళ పెళ్లిళ్ళు వెనక నన్ను పట్టించుకోవడం మానేశారు. ఇప్పుడు ఎవరి దగ్గర ఉండేదానివి? పెళ్లిళ్ళకి ఒకళ్ళ తర్వాత ఒకరికి చేసావు కదా. పెద్ద కొడుకు, రెండో కొడుకు, మూడో కొడుకు. పెద్ద కొడుకు దగ్గర ఉంటావా, రెండో కొడుకు దగ్గర ఉంటావా, లేదా మీ ఇంట్లో? మా ఇంట్లోనే ఉంటాను. మీ ఇంట్లో మీ కొడుకులు ఎవరన్నా ఉంటారా? ఇప్పుడు దాకా ఉన్నారు. ఇప్పుడు వెళ్ళిపోతా. ఇప్పుడు దాకా మొత్తం కలిసే ఉన్నాం. సొంత ఇల్లా, రెంటెడ్ హౌస్? సొంత ఇల్లేమో. ఆస్తి వెనక ఉన్న ఆస్తి కట్టుకుతూ ఉంది. మేము చేసిన కష్టం కట్టుకుతూ ఉందమ్మా. దాన్ని ఉంది ఇప్పటికైతే. దాని ద్వారానే పిల్లల్ని చదివి తిప్పి కొడుతూ 5 ఏళ్లలో అన్ని అందరు ముగ్గురికి అయినాయి. వాళ్ళ మన వాళ్ళ బయట పంపించేయచ్చు కదా. వీళ్ళందరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారమ్మా? చేసుకుంటున్నారు. నీ దగ్గర ఉండాలి అని నీ కోరిక? నా కోరిక. ముగ్గురు ఉండాలా? ముగ్గురు కోడళ్ళు, ముగ్గురు వాళ్ళ ఉండాలని అమ్మా నా కోరిక. ఓర్ని ఎందుకు గయ్యాల కోడళ్ళతో నువ్వెందుకు తల్లి? నా కోరిక విడిపోకుండా ఉండాలని, జాయింట్ ఫ్యామిలీ లాగా ఉండాలని. అవసరాలకు అవి ఇస్తున్నారా పిల్లలు? అది నీ పోషణ గానీ, ఆరోగ్యానికి గానీ మాకే ఉందా? డబ్బు గురించి అయితే కాదు, ఏం లేదు. ఆ ప్రేమ ఆప్యాయతలు పంచేవాళ్ళు. ముగ్గురు కొడుకులు కళ్ళెదురుకుంటూ ఉండాలి. జాయింట్ ఫ్యామిలీ, ఉమ్మడి కుటుంబం కావాలి. సూపర్, బాగానే ఉంది. పద్మవ్యూహం ఉమ్మడి కుటుంబం చేసి పంపించాలి అంతా కదమ్మా. అడిగారా నీ కొడుకుల్ని? అడిగారా ఎరా బాబు రండ్రా బాబు ఉందాం అందరు కలిసి అని అన్నారా? వాళ్ళు ఉండని అంటున్నారు. వాళ్ళు అంటున్నారా కోడళ్ళు జుట్టు పట్టుకుని? కోడళ్ళు ఇక్కడ దాకా వస్తే మీ పిల్లలు ఫోన్ చేస్తే వాళ్ళు ఇక్కడ దాకా వచ్చారంటే వాళ్ళలో ఇంకా మానవత్వం మిగిలినట్టే. అదేమన్నా బతికించడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. ఇదేనా రీజన్? ఇంకేమన్నా ఉన్నాయా? ఇంకేం లేదు. వాళ్ళు మా దగ్గర ఉండాలి. వాళ్ళు ఆస్తులు పంచేసి మాకు ఇచ్చేయండి అని అడుగుతున్నారు. అది కూడా అడుగుతున్నారు. సరే, ఏం బాబు చెప్పండి. అందరికంటే పెద్ద హీరో ఎవరు? పెద్ద మధ్య హీరో? కరెక్ట్ కూర్చున్నారా? తెలుస్తుంది. చిన్నాడు. ఓకే. ముగ్గురికి పెళ్లి అన్ని అరేంజ్ మ్యారేజ్ లేనా? అరేంజ్ మ్యారేజ్. అందరూ హ్యాపీగా ఉన్నారా పిల్లలతో?
అంటే ప్రజెంట్ ఓకే సార్. మా మమ్మీ నుంచి సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఇంకా కొంచెం హ్యాపీగా ఉంటారా? లైఫ్ హ్యాపీగా అనిపిస్తుంది అంత ఇబ్బంది పెట్టింది ఏంటమ్మా? సార్. యాక్చువల్ ఏంటంటే నా పెళ్లి కాక ముందు దాకా కూడా మా మదర్ తోటే ఉన్నాం సార్ మేము. రైట్. ఎప్పుడైతే నా వైఫ్ వచ్చిన తర్వాత మా మదర్ కి నా వైఫ్ కి సరిపోక జగడం. నేను పొద్దున్న నుంచి ఆఫీస్ లో చేసి వచ్చి సాయంత్రం రాని వీళ్ళు మీ మమ్మీ అట్లా అని ఆమె ఇట్లా అని మా మదర్ చెప్పడం, కలిసి ఇట్లా కొట్లాడుకునే కంటే దూరంగా ఉండి అప్పుడప్పుడు కలిస్తే సంతోషంగా ఉంటాం అనే దానికి నేను మా వైఫ్ ని తీసుకొని వెళ్ళిపోయాను సార్. ఎంతకాలం పెళ్లిళ్ళు అయినాయా? అవ్వడానికి ముందే వెళ్ళిపోయావా? లేదు, అందరు పెళ్లిళ్ళు అయినాయి, అయిపోయింది. అయినాక కూడా కలిసి ఉన్నాం. బట్ అది వర్కౌట్ అవ్వలేదు ఓకే సార్. ఓకే. ముగ్గురు పెళ్లిళ్ళు అయ్యేంత వరకు ముగ్గురు కోడళ్ళు ఇక్కడే ఉన్నారు అందరూ కలిపి. సరే, ఫస్ట్ కోడలతో అత్తగారికి పడలా, రెండో కోడల పరిస్థితి ఏంటి? మీ పరిస్థితి ఏంటి బాబు? సేమ్ లిటిగేషన్? మా అమ్మగారికి భార్యకి పడట్లేదండి. అలాగే నాకు మనీ నీడ్ ఉంది. నేను బిజినెస్ ప్లాన్ చేస్తున్నాను. దానికోసం నీకు డబ్బులు అవసరం. ఇక్కడ ఒక అత్త కోడల గొడవ కంటే నీకు విడిగా నీ షేర్ నీకు వచ్చేస్తే బాగుంటదని. గొడవ ఉందా? మీకేంటి నాన్న? నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మకి ఇష్టం లేదండి. అయ్యో. వీళ్ళిద్దరికి చూసినంత మంచిగా నాకు అసలు ఎప్పుడు చూడలే. వీళ్ళు ముందు పుట్టరని వీళ్ళకి అంత బాగా చేసింది. నా పెళ్ళప్పుడు కూడా వాళ్ళ పిల్లలకు పెట్టిన బంగారం అంతా కూడా నాకు సగం కూడా పెట్టలేదు. మీ ఆవిడకా? మా ఆవిడకి నాకు అన్నిట్లో తక్కువ చేసింది. నీ స్టోరీ డిఫరెంట్ గా ఉంది ఎంతో కదా. ఉండాలి నేను. నీ- నాకు ఎందులోనో వీళ్ళతో సమానంగా ఏ రోజు నాకు చూడలేదు. సరే, ఏం మాట్లాడు- పెద్ద కోళ్ళనికి అది ఎక్కువ ఇచ్చి ఉంటదిలే అయ్యా, అప్పటికి ఆవిడ దగ్గర ఉండాలి కదా. లేదు మేడం, అబద్ధం చెప్తున్నాడు వాడు. ఆ. చెప్పాలంటే చిన్నోడు ఇంటికి చిన్నోడు అని వాడికి ఎక్కువ వాడికే ప్రేమ ఎక్కువ. ఆ మాట మేము చెప్తున్నామా ఇప్పుడు? వాడు అన్నందుకే అంటాడు నా తమ్ముడైనా ప్రేమనే. చాలా అవసరాలు మేము కూడా ఓర్చుకున్నాము. సో వీళ్ళందరికీ బాబు చిన్నడు వీళ్ళిద్దరికి ఏంటంటే ఓన్లీ అమ్మతో కొంతవరకు ప్రాబ్లము, ఆస్తి కావాలని అతను అనుకుంటున్నాడు, నా భార్యకి ఆవిడకి పడదనుకున్నాడు. నీకు వీళ్ళిద్దరితోని ప్రాబ్లము, మీ అమ్మతో కూడా ప్రాబ్లమేగా. ప్రేమ ఎక్కువ ఇక్కడే ఇచ్చేసిందని చెప్పి తల్లి అన్యాయం చేసిందని వాళ్ళకి చెప్పి చేసిన లాగా పెళ్లిళ్ళు నాకు చేయలేదు కదా సార్. వాళ్ళకి ఇచ్చిన బంగారము వాళ్ళకి ఇచ్చిన నాకు పెట్టలేదు కదా సార్. చెట్టుకని చేసిందా పెళ్లి? షామియానా వేయలేదా? ఏం చెప్తున్నావు? ఏం తక్కువ చేసింది? బంగారం నాన్న, బంగారం ఇంకా వీళ్ళ పెళ్లిళ్ళకి మీరిద్దరే ఉంటారు. నీ పెళ్లికి వీళ్ళిద్దరూ వాళ్ళ భార్యలు ఆ కుటుంబాలు గ్రాండ్ గా చేస్తుంటారు కదా నీకు ఉన్నంతలో. గ్రాండ్ గా ఇక్కడ 5 తులాలు పెడితే అక్కడ 6 తులాలు, ఇక్కడ 7 తులాలు ల్యాండ్ పెట్టింది పెడతారు. మేడం. ల్యాండ్ ఇచ్చారట కదా. ల్యాండ్ అంటే ఎక్కువ తెలియట్లేదు వాళ్ళకి. అది మా చెప్పమని మామగారు ల్యాండ్ బంగారం అట్నుంచి అట్నుంచి వచ్చినాయా? మాకంటే ఎక్కువ ఆ. సరే, ఆ అమ్మాయి అంత తెచ్చుకుంది, మా అమ్మ ఏమి ఇవ్వాలి అని ఆ పిల్లోడు మా ఫీలింగ్. ఆవిడతో కూడా అసలు పడట్లేదండి. మా అమ్మతో అసలు కోడలతో అసలు ఎలాగో పడట్లేదు, అది వేరేలే. వీళ్ళిద్దరికి పడినంత కూడా అసలు ఒక్క నిమిషం ఓ బాబు, ప్రాబ్లం అంతా నీతో ఉన్నట్టుంది ఇక్కడ. మీ ఆవిడతోని, మీ అమ్మతోని, మీ అన్నదమ్ములతో. నీకు ప్రపంచంలో ఎవరంటేనే కూడా పడట్లేదు. అందరి చేతుల్లో నువ్వు అన్యాయం అయిపోయినట్టు మాట్లాడుతున్నావు. రెడీగా ఉంది. ఇప్పటి వరకు వచ్చిన కేసులన్నీ వేరు, ఈ ఎపిసోడ్ వచ్చినటువంటి సరే తమ్ముళ్ళు, ఒక్కొక్కరికి ఒక్కో రీజన్ తో ఏ కారణం అని నువ్వేమొచ్చి మీ ఆవిడతో పట్టలేదు, నువ్వేమొచ్చి డబ్బులు కావాలి, అతనికి ఏమొచ్చి ప్రపంచమే వ్యతిరేకత, ఆ ప్రపంచంలో వ్యతిరేక ప్రపంచంలో వాళ్ళ అమ్మగారు. ఆయన ఒక్కడే ఒక మరి ఇప్పుడు ఏం చేద్దాం? అమ్మని ఏం చేద్దాం? ఇప్పుడు అమ్మని ఏం చేద్దాం? పిచ్చి ప్రశ్నలో లేదు ఇది. మిమ్మల్ని కని ఈ స్థాయి వరకు పెంచినటువంటి తల్లిని ఏం చేద్దాం? మీరు కూడా సపరేట్ వెళ్ళిపోయారా? నువ్వు కూడా నేను వెళ్ళిపోయావా? సపరేట్ సార్. మీరు మొదటి already నుంచి మా అమ్మతో మీరు నాకు పొద్దాక మా అమ్మ నచ్చదు, మా అమ్మ ఊరికే పెరిగిపోయావేంటి ఇంత? ప్రపంచానికి సపరేట్ నువ్వు, మీ అమ్మకి కాదు. ఓకే, వీళ్ళిద్దరు పెళ్లిళ్ళు, ముగ్గురు పెళ్లిళ్ళు అయ్యేదాకా ఉన్నారు. మూడో ఆవిడ ఎంటర్ అయిన దగ్గర నుంచి ఈ పిల్లోడికి నచ్చలే, ఎవరికి నచ్చలే. అమ్మాయి ఇదే వంకన అందరూ షిఫ్ట్ అయిపోయారు బయటికి. అందరూ బయటికి వెళ్ళి ఎంతకాలం అవుతుంది? నెల, 2 నెలల, 5 నెలల? ఎంత 6 months అవుతుంది. 6 months లో నువ్వు అందరూ తమ్ముడు, బయటికి వెళ్ళిపోయారు. నువ్వు 8 months అవుతుంది. నువ్వు ముందు వెళ్ళిపోయావు. నువ్వురా ఆడ పెళ్లి అయిన నేను దగ్గర 1 నుంచి year దూరంగా. అవుతుంది నీ ఫేస్ అలాగే ఉంది. 1 year నుంచి పెళ్ళైనప్పటి పెళ్ళైన నుంచి దగ్గర నుంచి బయట ఉన్నాడు. బాగా సుఖపడుతున్నారా ముగ్గురు కలిసి? మీ అమ్మ బాధ ఎవరికైనా అర్థం అవుతుందో? ఒక్కసారైనా ఫోన్ చేశారా బయటకు వెళ్ళిన తర్వాత? అమ్మ తింటున్నావా? నీ నిద్ర ఎలా ఉంది? నీ ఆరోగ్యం ఎలా ఉంది? కన్న ప్రేమ, పెంచిన ప్రేమ అంతే ఆవిరైపోయిందా మీ ముగ్గురికి? ఆవిడ ఏం అడుక్కుంటుంది? సార్ నాకు డబ్బు అక్కర్లేదు, ఆస్తి అక్కర్లేదు, ప్రేమగా పలకరిస్తే చాలు, ముగ్గురు కొడుకులు నాకు కళ్ళు ఎదురుకుంటా చాలు అని చెప్పి. మీరు 100 మైళ్ళు దూరంలో ఉన్నారు కదా తల్లికి. బయట నుంచే టార్చర్ చేసుకుని మీ తినేసేటట్టున్నారు ఆవిడ. అమ్మాయి ఇంకా ఏం అడుగుతుంది అనుకున్నారు? పలానా షోకి వెళ్తుంది అంటే అక్కడ ఏం అడుగుతుంది వాళ్ళ దగ్గర అని ఏమనుకుని ఉన్నారు మీరు? మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. అబ్బా. చిన్నప్పటి నుంచి మమ్మల్ని కష్టపడి నిజం. అమ్మా. మమ్మల్ని పెంచింది. దేవుడు ప్రతి చోట ఉండలేక ఇప్పుడు ఆయనకి డబ్బులు అమ్మా, కావాలి నాన్న business కి. పెడతారు. అమ్మ చేయాల్సిన బాధ్యతలు చేసింది, గౌరవంగా మీ పెళ్లిళ్ళు చేసింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి మీ అమ్మ ఏం అడుగుతుందో తెలుసా? నా కొడుకులు నా దగ్గర ఉండాలండి అంటుంది. ప్రేమ అడుగుతుంది అంతే. అది ఏమన్నా తప్పుడు మాట? నాకు అది అర్థం కాల. మీ తమ్ముడికి అయితే తప్పుడు మాటే. మరి మీ ఇద్దరు సంగతి ఏంటో మా చెప్పండి. ఇద్దరి వాస్తవానికి వస్తే మా అమ్మ మాతోనే ఉండాలి, కానీ మేము ఇద్దరం ఒక దగ్గర ఉండలేని పరిస్థితి మేడం. ఆహా, ఓకే. మీ పిల్లలు కనకుండా ఉంటారా? మీ పిల్లల్ని ఇంతకంటే దారుణంగా ట్రీట్ చేయకుండా ఉంటారా? మీ తండ్రి చనిపోయి 10 years,
అప్పటి నుంచి ఆవిడే చదివిస్తూ ఇప్పటి వరకు ఈ స్థాయి వరకు పెంచి పెద్ద చేసి పెళ్లిళ్ళు చేస్తే కనుక మీ అమ్మగారికి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదా మీ ముగ్గురు? 6 నెలల నుంచి ఆవిడ ఒంటరిగా బతుకుతుంది. ఉందా పోయిందా, ఏమన్నా జబ్బులు చేసినా ఏమన్నా మీకు గుర్తుందా కనీసం? మీ అమ్మ గురించి మీరు చూసుకోవాలా మేము చూసుకోవాలా? టూ మచ్ ఉందయ్యా. పిల్లల్ని నాకు ఇవ్వండి అని 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉన్న పిల్లలది వచ్చి ఆవిడ అడుగుతుంది. తన వైఫ్ ని కూడా బాగా టార్చర్ పెట్టింది. ఏం టార్చర్ పెట్టింది? ఇలానే 4 నెలలు లేపేది మేడం. ఏంటి తప్పు మీ ఇంట్లో 4 నెలలు లేకరా? ఆమె పని మనిషే కూడా నాకు అర్థం కాదు. నిన్ను లేపమనాలి, ఆమెమో నన్ను నిన్ను లేపమని చెప్పి ఓడమనాలి. మీ ఇంట్లో నాన్న ఓడొచ్చుగా. 8 మంది ఉన్నప్పుడు అత్తగారు కోడళ్ళు కలిపి పిల్లలకి వచ్చేసిందండి కష్టం. పెళ్లి చేసుకుంటే ఇంట్లో పనులు చేసుకుంటే ఎంత అందంగా ఉంటది. అది కదా మీ ఆవిడ తల్లిరా. చేయాల్సింది. అమ్మ ఇప్పుడు దాకా కష్టపడింది. ఇప్పుడు నుంచి మన వంతు మనందరం కలిపి చేసుకుంటే ఒక యూనిటీ. మీ దగ్గర 100 కోట్లు ఉన్నా లేకపోయినా మీరందరూ ఒక యూనిటీగా ఉన్నది దానికంటే డబల్ పవర్. తల్లిరా, ఎన్ని కోట్లు ఇచ్చినా తల్లి ప్రేమ తీసుకురాలేరురా. నాన్న లేడు బాగుందా? బాగుందా? నాన్న లేడు బాగుందా? 10 ఏళ్ళు నరకం పడ్డారుగా. నాన్న ఉంటే ఎలా ఉంటుందని తెలుసుగా. అమ్మ మిగిలిపోయిందని ఇప్పుడు కష్టంగా ఉందా? చంపేద్దాం అమ్మని పోని. హ్యాపీ మీ కుటుంబాలు మీరు బతకొచ్చు. రేపటి రోజున మీ పిల్లలు ఇలాగే ఆలోచిస్తారు. పిల్లల మెమరీస్ లోంచి కాసేపు బయటికి రండి రా బాబు. ఆ మెమరీస్ జీవితాంతం ఉంటది. ఆవిడ ఎంతకాలం బతుకుతుందో తెలీదు. మేం పర్లేదు ఎట్లా పెళ్ళం ఊడిస్తే అంత బాధపడుతున్నావు మరి చిన్నప్పటి నుంచి. మరి మీ అమ్మ పొద్దున్నే లేచి ఊకి మీకు టిఫిన్లు చేసి స్కూల్కి పంపించి ఇవన్నీ చేసింది. అప్పుడు మరి బాధే లేదా? అంటే అప్పుడు మీ అమ్మ పని మనిషా? ఒక్క 5 సంవత్సరాలు పెద్దోడే కదా నువ్వు ఇంటికి. నీ నాన్న లేడు కదా, ఎంత బాధ్యత తీసుకోవాలి నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? తల్లి మెమరీస్ అంత ఈజీగా చీపురు కట్టతో ఎలా ఊడిచేస్తారా మీరు? ఆయనకి డబ్బు కావాలి, ఆయనకైతే అసహ్యం, ఈయనకైతే భార్య ఇంపార్టెంట్. సిగ్గుండాలి. నీ ఎక్స్ప్రెషన్ మార్చే బాబు, చిరాకు ఉంది. నన్ను అప్పటి నుంచి చూస్తున్నా. తలుపు అడ్డం గుప్తనే ఉన్నావు. ఏమైనా ప్రాబ్లం ఉందా? నెక్ ప్రాబ్లం ఏమైనా ఉందా? లేదా? చిన్నోడికి ఏంటమ్మా, చిన్నప్పటి నుంచి బ్రెయిన్ ఎదగలేదు అడిగి? ఎదిగిందా? ఏం మరి బాగా ముద్దు చేసి చంకని ఎత్తుకుని కిందకి దింపకుండా పెంచితే ఎలాగే తయారవుతారు? చిన్నోడు కొద్దిగా గారవంగా మరీ గారం వాల్యూనే తెలియదుగా అతనికి. వాళ్ళిద్దరిని బాగా చూసుకుంటుంది, నన్ను అసలు చూసుకోదని చెప్తున్నాడు. ఇంకా పైగా గారం కాదు, కొద్ది కారం వేసి పెంచాలి ముగ్గురిని. మినిమం రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. 3 కొడుకులు ఎలా ఉండాలి ఇంటికి? మేడం మా మమ్మీతో నాకు ఏ ప్రాబ్లం లేదు మేడం. మా మమ్మీ నేను కావాలంటే నాతోనే ఉంచుకుంటాను. కానీ నాకు ప్రాపర్టీ కావాలా? బయటికి ఎందుకు వెళ్ళిపోయావు చెప్పు. డబ్బు కావాలి నీకు. అది ఇగో ఈయన అయితే వెళ్ళిపోయాడు, వాళ్ళ ఆవిడకి పడట్లేదు కాబట్టి. నువ్వెందుకు వెళ్ళావు? బిజినెస్ పర్పస్ లో బయటికి వెళ్ళాను. ఏంటి పిల్లని తీసుకుని వెళ్ళిపోయావా? వేరే ఊరికి వెళ్ళిపోయావా? సేమ్ ఊర్లో ఉన్నావా? కాదు, ఇప్పుడు ఎందుకు అమ్మ కావాలంటున్నావు? అప్పుడే తెచ్చుకోవాలిగా. నీ పిల్లలతో పాటు బయటకు వచ్చినప్పుడు అరే మీరేం అన్నదమ్ములు రా, నా తల్లిని నేను పట్టుకెళ్తాను రా అని చెప్పి పెట్టాలిగా. ఇక్కడికి వచ్చాక డైలాగులు కొడుతున్నావు. ప్లస్ కండిషన్ మంత్స్ బ్యాక్ వెళ్ళిపోయావు, ఈయన 6 మంత్స్ బ్యాక్ వెళ్ళిపోయాడు. ప్లస్ కండిషన్ ఇష్టం ఉంటే తెచ్చుకోవాలి కదా. ఈ 6 నెలల్లో వెళ్ళి ఆవిడతో కలిసి ఉండాలి కదా. నీకు మీ అన్నతో కలిసి ఉండడం ఇష్టం లేదు. మా అమ్మ కావాలి, నా బిజినెస్ కి సపోర్ట్ కావాలి. నువ్వు కండిషనల్ లవ్ నీది. ఆ లవ్ అట్లీస్ట్ క్లియర్ గా వ్యక్తపరుస్తున్నాడు. వస్తుంది అనుకుంటున్నాడేమో. అమ్మతో పాటు డబ్బు రావాలి, డబ్బుతో పాటు బిజినెస్ పెట్టాలని కండిషన్ పెట్టావు. నువ్వు చాలా డేంజర్. తల్లితో బిజినెస్ చేస్తున్నావు. ఏనా మీ ఆవిడకి కష్టపడుతుంది, ఆయనకి డబ్బు కావాలి. ఆయనకైతే అసలు స్టార్టింగ్ నుంచే ఇష్టం లేదు. వాటర్ బాటిల్ పట్టుకుని వెళ్ళి ఆయన దగ్గుతుంటేనే వెల్లవెల్లాడుతుంది ఈవిడ. ఎందుకు ఈవిడ అడ్డు? ఎట్లాగో నాన్నలేడు, మీ పనులు అయిపోయినాయి, చంపేద్దాం అమ్మని. ఏమో మేడం, అందరికి సాగు వస్తాయి కానీ కొందరు రావట్లేదు అనుకుంటాను. దుర్మార్గుడా, ఏం మాట్లాడుతున్నా? సిగ్గుండాలి. తల్లి చావు కోరుకుంటున్నావా? నువ్వు ఏడుస్తున్నావు ఇక్కడ కూర్చొని. ఏంటన్నా నిన్ను తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టేది? వాళ్ళు ఏ మీ అన్నయ్య అలా అంటుంటే మీరు కూడా అసలు రెస్పాండ్ అవ్వరాలి. ఎందుకు మాట్లాడుతున్నావు అని కూడా అడగరా మీరు? మనిషిలో పశువులా? ఏం పశువులతో కూడా పోతున్నా అనొచ్చు. ఏ బాబు, మీ అమ్మకి చావు రాలేదని భగవంతుడు దండం పెట్టుకుంటున్నావు, తొందరగా చావు రావాలని. ఇలాంటి కొడుకులా మీ దగ్గర మీకు కావాలి? ఈ కుటుంబం మీరు బాధపడుతున్నారు ఇలాంటి కొడుకుల గురించా? మీకు కౌన్సిలింగ్ కావాలి. అమ్మా, ఈ కుటుంబాన్ని కలిపితే మాకు పాపం. క్రూయల్ పర్సన్ నీకు అవసరంలా. అమ్మా, ఈ కుటుంబాన్ని కలిపితే మాకు పాపం. తల్లి ప్రేమను వాళ్ళకి గుర్తు చేయాలమ్మా. కూడా నమ్మకం లేదండి. ఎంతైనా తల్లిని కదమ్మా. వాళ్ళు వద్దనుకున్నాం, నేను వద్దనుకోలేను కదా. ఆయన ఏమన్నాడు ఎన్నావా? నేను అనకూడని మాట ఒకటి అంటే చిచ్చి అట్లా ఎట్లా మేడం అని యాక్చువల్ గా రియలైజ్ అవుతారు. అందరికి చావు వస్తుంది, వీళ్ళకి రావట్లేదండి అన్నట్టు మాట్లాడాడు. కొడుకులు చేతులలో తల్లి చచ్చిపోతున్నాయి ఏమే కదమ్మా. అమ్మో నువ్వు ఎంత పెచ్చ దానిలాగా ఉన్నావు. నీ కొడుకో పెచ్చా, నువ్వో పెచ్చా, వీళ్ళిద్దరూ పెచ్చా. సార్ వీళ్ళ వర్షన్ విన్నారుగా, మీరేమంటారు? అమ్మా, ఎంత చిక్కుముడి సమస్య అంటే బహుశా మీ వయసు ఉన్నటువంటి మీకు అసలు తల్లినే పోగొట్టుకున్నా పర్వాలేదు. తల్లి చావు ఎప్పుడు వస్తే కనుక మేము సుఖంగా బతకచ్చు, తల్లి ఆస్తిపాస్తులు పంచుకుని తినచ్చు అని మీలాంటి వాళ్ళకి ఏం చెప్పాలో నాకు తెలియదు. కానీ ఇంత ఘోరాతి ఘోరంగా మాట్లాడుతున్నా కూడా ఒక తల్లి ఇందాక ఒకే ఒక మాట అన్నది, అమ్మ ఏందమ్మా ఈ కుటుంబాన్ని కలిపితే కనుక మాకమ్మా పాపము, ఇలాంటి వ్యక్తిని కలపమని దయచేసి మా చేతుల వెంట ఆ పాపాన్ని వద్దమ్మా అని అంటే కనుక తల్లి ప్రేమ కదా సార్ అనంది. అయిపోయింది, బ్రేకులు పడిపోయినాయి, మొత్తం ఎపిసోడ్కే బ్రేక్స్ పడిపోయినాయి.
అంటే ఒక తల్లి ప్రేమ ఏ స్థాయి అన్యాయాన్నైనా చూడటానికి రెడీగా ఉంటది. ఒక తల్లి ప్రేమ ఎంత క్రూరాతి క్రూరమైనటువంటి ప్రవర్తించేటటువంటి పిల్లల్ని బాధ్యత ఇంకా తీసుకోవటానికి ఇష్టపడుతుంది. కేవలం ఒకే ఒక మాట గురించి, మిగతావన్నీ తీసి పక్కన పెట్టేయండి అయ్యా. అమ్మా అని చెప్పి ప్రేమగా మీ ముగ్గురులో ఎవరు ఎప్పుడు ఆవిడ్ని ఆప్యాయతగా పిలిచారు ఒక్కసారి మీ గుండెల మీద చేసుకుని మాట్లాడండి. చావు గురించా కోరుకుంటారు? మీ తల్లి చావు గురించా? ఈ పాపం ఊరికే పోతుందా? మీ పిల్లలతో మీరు జీవితాంతం అంత సుఖంగా బతుకుతారా? మీరు పిల్లలు కనరా? ఆ పిల్లలు మీకు ఈ అన్యాయం చూపెట్టరా? ఏమనుకుంటున్నారు మీరు? ఏం కావాలి మీకు? ఇదంతా మీ పిల్లలు నేర్పించిన విద్యనా, లేదంటే మీకు వచ్చినటువంటి ఐడియాసా? ఒకడు బిజినెస్ అంటాడు, ఒకడేమో వచ్చి మా పిల్లాన్ని 4:30కి లేపింది కాబట్టి మా అమ్మ టార్చర్ పెట్టింది అంటాడు. ఇంకోడేమో వచ్చి నా జీవిత కాలంలో తల్లి ప్రేమే చూడలేదండి, నా తల్లి మించినటువంటి రాక్షసే లేదు, మా అన్నదమ్ములు రాక్షసులే, మా తల్లి రాక్షసే అని అంటాడు మూడోవాడు. మీ ఇద్దరు బట్టే కదా మూడోవాడు నేర్చుకునేది. మీ ముగ్గురికి ఎప్పుడు రియలైజేషన్ వస్తుందో నాకు తెలియదు మా అన్న. ఒక్క మాట అయితే చెప్తున్నా, ఈ రోజు నిజంగా మీ మనస్సాక్షి మీద చెయ్యేసుకుని మా అమ్మ ఈ తప్పు చేసిందండి, మా అమ్మ అన్యాయం చేస్తుందని చెప్పండి. మీ గత స్మృతుల్లోకి వెళ్ళండి. మీ అమ్మ ఎంత కష్టపడిందో ఆలోచించండి. మీ నాన్నగారు ఉండగా వాళ్ళిద్దరూ ఎంత కష్టపడ్డారో ఒక్కసారి ఊహించుకోండి. మీ నాన్నగారు చనిపోయిన తర్వాత ఒంటి చేతి మీద మీ అమ్మ మీ ముగ్గురిని ఎలా సాకిందో ఒక్కసారి ఆలోచించండి. పిల్లలు వస్తే కనుక దేవుళ్ళు అయిపోరు నాన్న మీ ఇద్దరు. ఎల్లకాలం ఈ సంతోషాలు సుఖాలు ఉండవు. ఒక్కసారి ఆలోచించుకోండి. ఇవి నిజంగా మీరు ఆలోచించి మాట్లాడేటటువంటి మాటల, ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాలా, లేదంటే మీ పిల్లలు వెనకాతల నుంచి ఆడించేటటువంటి నాటకమా? ఏం జరుగుతుంది ఇక్కడ? మమత గారు, ఒకటి నేను చెప్తున్నా, నిజంగా ఆస్తి గురించే అనుకుంటున్నాను. అంటే మరి నాకు తెలియదు దేని గురించి వీళ్ళు ఈ నాటకం ఆడుతున్నారు. నిజంగా ఆస్తి గురించే అయితే కనుక ఆస్తి నిజంగా మీకు అవసరమా? నాకు అవసరం లేదు సార్, వాళ్ళకి ఇచ్చేస్తాను. ఇదిగో తీసుకోండి. ఓరి కక్కుతు మొహాలారా, మరి కుక్కకు బిస్కెట్లు వేస్తే కనుక ఇంతకంటే స్లోగా వెళ్తుంది అబ్బా. ఏమ్మా నన్ను అడగాలిగా, చెప్తా. యాక్చువల్ నా వైఫ్ అందరు అది మడిచి అందరూ సార్ నాకు ప్రాపర్టీ కావాల్సింది ఒక బిజినెస్ పర్పస్ లోనే సార్. నాకు తల్లి అంటే ఎలాంటి ద్వేషం లేదు, నా భార్య కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. నీ బిజినెస్ సపోర్ట్ చేయని తల్లి కూడా నీకు వద్దుగా? అదే నేను ఇందాకటి నుంచి అంటున్నాను. నీ బిజినెస్ నీ తల్లి కావాలంటే నీ బిజినెస్ కావాలి సార్. నాకు ఓన్లీ బిజినెస్ కి అమౌంట్ కావాలి. అమౌంట్ ఇవ్వద్దు, తల్లి కావాలా వద్దా? కావాలి సార్. బీ ఫర్ మై మదర్. గుడ్ లో మెల్ల స్టార్టింగ్ నుంచి ఆ పిల్లాడు ఒకటే మాట్లాడు. సరే మేడం. థ్యాంక్ యూ సార్. మేడం ముచ్చటగా 3 మగపిల్లల్ని కన్నావు, హ్యాపీగా గౌరవంగా తెలియజేస్తావు. కానీ మీరు అనకూడని ఒక మాట అనేసారు. అందరూ పోతున్నారు మేడం టైం వచ్చి. మీ నాన్న చనిపోయినప్పుడు మీ అమ్మ చనిపోయి ఉంటే మీ లైఫ్ స్టైల్స్ ఎలా ఉండేయో తెలుసా? రోడ్డు మీద ఒక 10 years బ్యాక్కి వెళ్తే మీ ఏజ్లు క్యాలిక్యులేట్ చేద్దాం. అప్పుడు మీరు ఒక రకంగా అమ్మ కూచులు. ఈ రోజున మేసాలు వచ్చి పెళ్ళిళ్ళు అయిపోయి మగాళ్ళు అయిపోయేసరికి మీ ఆలోచన విధానం మారింది. మళ్ళీ మీకు 35, 40 వస్తాయి చూడు, అమ్మ వాల్యూ తెలుస్తుంది. ఒక ఏజ్ వరకు అమ్మ కూచులే 18 years వరకు. ఆ తర్వాత అమ్మకి ఏమీ తెలీదు, వేస్ట్ ఫెలో. ఆ తర్వాత అసలు అమ్మ వేస్ట్, అసలు అమ్మ లేకపోతే చాలా బాగుంటుంది. అమ్మ లేని జీవితం ఎంత నరకంగా ఉంటుందని 40s, 45s వచ్చినాక అర్థమవుతుంది. మగపిల్లలు అయి ఉండి మీకు అమ్మ వాల్యూ తెలియలేదంటే చాలా అసహ్యంగా, చాలా బాధగా ఉంది. ఇక్కడ నా కొడుకుల్ని నాకు ఇవ్వండి అని ఒక తల్లి వచ్చి అడిగితే మీరు అడుగుతున్నది మా భార్యలు, అమ్మ కోడళ్ళు. కాస్త ఈ ఎపిసోడ్ చూస్తే మీరు అత్తలు అవుతారమ్మా, ఈవిడేవి గయ్యాలి అత్తగారు కాదు. మీ 3 భర్తల్ని పోషించి ఒక వయసుకు తీసుకొచ్చి ఉద్యోగాలు వచ్చేలాగా చూసి ఓ మంచి కుటుంబాల నుంచి మిమ్మల్ని తీసుకొస్తే తిప్పి కొడితే 3 ఏళ్లకి మీకు అత్త నచ్చక అత్త గయ్యాలైపోయి బయటికి వెళ్ళిపోయారు. ఇలాంటి ఒక సమాజంలో రేపటి రోజున మీ పిల్లలు ఇదే చూస్తారు. మీరు అత్తలు అవుతారు, మీ హస్బెండ్లు నాన్నలు అవుతారు, మీ పిల్లలకి మీరు ఇదే పరిస్థితి ఫేస్ చేయాల్సి ఉంటుంది. అబ్బో చెప్పావమ్మా చాలు అనుకుంటే చూడండి రేపటి రోజున జరిగేది ఇదే. ఈ రోజు మోరల్ వాల్యూస్ ఉన్న పిల్లలే ఇలా ఉన్నారు. ఎవ్రీ 5 yearsకి ఫాస్ట్గా చేంజ్ అవుతున్న జనరేషన్లో మీరు ఉన్నారు. మీ పిల్లలు ఎంత ఫాస్ట్గా ఆలోచిస్తారో ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజున మీరు మీ అత్తగారిని దగ్గరకు తీసుకోలేకపోతే మీ మగవాళ్ళని కంట్రోల్ చేసే అర్హత ఇంకెవ్వడికి లేదు. ఇక్కడ వాళ్ళని చెడగొట్టి తీసుకెళ్తే మీ గొయ్య మీరు తవ్వుకున్నట్లే లెక్క. ఎవరినొకరు తగులుకుంటారు, ఎవరికి సమాధానం చెప్తారు? అత్తే మీకు అవసరం లేనప్పుడు ఎవరొచ్చి అడుగుతారు మీ ఆయన అక్రమ సంబంధాలు పెట్టుకున్నారని? అప్పుడు విడిపోయి డైవర్సులు తీసుకొని పిల్లల్ని తీసుకొని బయటకు వెళ్తే
మీరు అనాథలు అవ్వాలి. ఆ రోజు వండి పెట్టడానికి అమ్మ కూడా ఉండదు. మీకు గౌరవంగా ఈ రోజున పెళ్లిళ్ళు అయినాయి అంటే మీ అమ్మ ఉండడం వల్ల అయ్యింది. కనీసం ఆ విశ్వాసం లేకుండా గౌరవంగా అన్నీ చేసుకుని ఆవిడ వెళ్తే ఆ పిల్లాడేమో మాకు ఈక్వల్గా ఇవ్వలేదు, ఈయనేమో ఆస్తుంటే బాగుండు, కనీసం ఏదో గుడ్లో మెల్లయ్యే అమ్మ అంటే ఇష్టమని మాట్లాడుతున్నావు, వదినతోటి అన్నతోటి పడలేదండి బయటికి వెళ్ళాను అన్నావు. కనీసం అప్పుడు 6 నెలల నుంచి అన్న బయటికి వెళ్ళిపోతే అమ్మ ఎలా ఉంది అని మీరు వెళ్ళి మాట్లాడుకోవాలి. మీరేమీ కష్టపడి సంపాదించింది లేదు. ఆయన ఆవిడ కూడబెట్టిన ఆస్తికి కుక్కలు పడినట్టు పడ్డారు చూసారా. ఏమి అర్హత ఉంది మీకు? వాళ్ళ భర్త సంపాదించిన ఆస్తి ఆయన ఆల్రెడీ వీలునామా రాసి ఆవిడ పేరు మీద రాశాడు. ఆవిడ విసిరేస్తే తీసుకోవడానికి మీకు సరిపోద్ది అనుకుంటున్నారా? మీకు సేల్ రిజిస్ట్రేషన్ చేసినా క్యాన్సిల్ చేసుకునే రైట్స్ ఆవిడకున్నాయి. అందులో చిల్లి గవ్వ కూడా మీకు రాదు. పేపర్స్ నోరు మూసుకొని ఆవిడకి ఇవ్వండి. నిజమైనటువంటి ప్రేమ అయితే సిగ్గుండాలి కదా. మాతోటే ఉందమ్మా. అమ్మ నువ్వు మాతోటే ఉందమ్మా. మాకు ఆస్తి వద్దమ్మా, నువ్వే కావాలమ్మా మాకు. తల్లి క్షమాపణ చెప్పండి, మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పండి. అవకాశం ఉంటే మీ భార్యల చేత కూడా క్షమాపణ చెప్పించాలి. నానా మీరు షార్ట్ టెంపర్ డెసిషన్స్ కరెక్ట్ కాదు. మీ అమ్మ ఇక్కడికి వచ్చి ఆస్తి పేపర్లు కూడా తీసుకొని వచ్చింది. ఆ పేపర్లు చూసినాక మేము ఆల్రెడీ ఏ లీగాలిటీ నేను చెప్పాల తనకి అంత అమాయకత్వం ఏంటంటే నా ఆస్తి నా పిల్లలదే కదా, అందరూ ఒక ఇంట్లో ఉంటే గౌరవంగా ఉంటుంది, బాగుంటుంది, నా మనవాళ్ళు మనవరాళ్ళతో ఇలా బతకాలని నా భర్త కోరుకున్నాడండి. ఆయన సంపాదించిన ఆస్తి నా పేరు మీద రాశాడు. అసలు ఆవిడ తెలియదు ఆవిడ పేరు మీద రాశాడు. ఆవిడ దగ్గర ఉంది పేపర్లు ఉన్నాయి, అందరం వారసులు అనుకుంటుంది. ఆవిడ వాటా కూడా మీకు ఇచ్చేసి ఆవిడ అనాథాశ్రమానికి వెళ్ళడానికి కూర్చుందంటే ఏం మనుషులయ్యా మీరు? మీ అమ్మ గురించి మీరు కదా బాధపడాలి, మేం బాధపడుతున్నాం. ఎంత తప్పు మాట్లాడేశారో తెలుసా? నీ భార్య ఎంత నీకు ఇంపార్టెంటో మీ అమ్మ కూడా అంతే. అమ్మ కోసం భార్యను వదిలేయకూడదు, భార్య కోసం అమ్మను వదిలేయకూడదు. సరే ఇవి చాలా రాంగ్ మాటలు. పిల్లడంటే తెలియక మాట్లాడాలని అనుకుంటాం. మీరు పెద్ద ఇంటికి పెద్ద బాధ్యత మీ భుజాన్ని వేసుకోవాలి. తమ్ముళ్ళు ఏదైనా తప్పు చేసినా మీరు మాట్లాడగలిగే స్టేజ్ లో ఉండాలి. నీ భార్య నువ్వు కంట్రోల్ చేసుకోవాలా, ఇన్ఫార్మ్ చేయాలా. నీ భార్యకి నీ రూమ్ లోకి వెళ్ళాలా, నీ భార్యకి చెప్పుకోవాలా అమ్మ తెలియదు, అమ్మ చిన్నది, అమ్మకి ఏదో అమాయకత్వంగా అయిపోయింది, ఆవిడ జనరేషన్ వేరు మంద వేరు, నా తమ్ముళ్ళు ఉన్నారు, నా బాధ్యత ఉంది. మీ ఆవిడ నువ్వు కౌన్సిలింగ్ కి తీసుకెళ్లాలా. నువ్వు రాయి అని మాట్లాడడం వల్ల అలా ఆవిడ బయటకు వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి అంత గయ్యాడు గంపేం కనిపించలే మాకు. ఆ పిల్లోడు అటు ఇటు కన్ఫ్యూజ్ లోనే ఉన్నాడు, ఏం చేయాలో తెలియదు. అన్నే అలా చేసినప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆ పిల్లోడికి అసలు ఆ మాత్రం జ్ఞానం కూడా లేదు. ఎందుకంటే ఆ పిల్లోడు ఫస్ట్ నుంచి చిన్న పిల్లోడే, ఖచ్చితంగా గారంగానే చూసుకున్నారు. మీ అందరి చేతుల మీద పెరిగిన పిల్లోడు, వాళ్ళిద్దరే నీ వల్ల డ్యామేజ్ అయ్యారు. మీ అమ్మ రోడ్డు మీద పడింది. ఎవరిని అనగలను నేను? ఈ రోజున మిమ్మల్ని అనగలను. నాన్న తర్వాత ఆ ఇంటి బాధ్యత తీసుకున్న వ్యక్తివి మొక్కలు చేసి పడేశావు. 100 కోట్లు ఇచ్చిన రాని ప్రేమ రాదు తల్లి ప్రేమ. అరే అమ్మ లేకపోతే ఎట్లా ఉంటుందో తెలుసా లైఫ్? ఏం చేస్తున్నారు నాన్న మీరు? మీ ఆస్తి కంటే 10 రెట్లు ఎక్కువ మీ అమ్మ. గబుక్కుని మీకు ఏదైనా జరిగితే ఏదన్నా ప్రాణం పెడుతుంది తెలుసా? టూ మచ్ అనిపించలా మీకు? నానా ఏనండి మీకు చెప్తున్నా, మీరు అదేమన్నా తాకడ పెట్టుకుని మార్టిగేజ్ మీ ముగ్గురు ఒక మాట అనుకొని ఆవిడ ఒప్పించుకొని ఏమన్నా ఫైనాన్షియల్ మీకు అవసరం ఉంటే లోన్ పెట్టుకొని సపోర్ట్ గా తీసుకోండి. ఒక్క మాట మీద మీ ఆవిడకి కౌన్సిలింగ్ ఇప్పించుకుంటారా, లేదా మీ ఆవిడ తీసుకొని మా దగ్గరికి తీసుకొస్తారో, సార్ దగ్గరికి తీసుకొచ్చినా నా దగ్గరికి తీసుకొచ్చినా కౌన్సిలింగ్ ఇస్తాం. ఆవిడ చిల్లిగవ్వ తీసుకునే రైట్స్ మీకు లేవు. అందరూ కలిసి ఆ ఇంట్లో ఉంటానంటే నేను ఒక అగ్రిమెంట్ రాస్తాను. ఆ అగ్రిమెంట్ ప్రకారం ముగ్గురు కాస్త అమౌంట్ ఏదో లోన్ పెట్టుకొని తీసుకొని లోన్లు మీ ముగ్గురు ఈక్వల్ గా కట్టుకోండి. ఆవిడ్ని పువ్వుల్లో పెట్టి చూసుకోవాల్సిన బాధ్యత మీది. పువ్వుల్లో పెట్టుకోపోయిన పర్ల రోడ్డు మీద అయితే పడేయకండి. మీరు రోడ్డు మీద పడేసిన ఆవిడకి ఏం ఫరక్ పడదు. ఆవిడకి కావాల్సింది కొంచెం ధైర్యం. మీ అందరికి కౌన్సిలింగ్ ఇచ్చి ఆవిడకి ఒక్కదానికి మేము కౌన్సిలింగ్ ఇచ్చి నాన్న మీ దగ్గర ఆస్తుంది 4 అనాథల్లో పెట్టుకొని ఉన్నా వాళ్ళకి లైఫ్ ఇచ్చిన ఆవిడ బాగా బతుకుతుంది. అందరం కలిసి ఉన్నాం. ఓకే అన్నయ్య, మంచి మీ ఆవిడని ఒప్పించుకోండి. ఎంత డ్రామాలు ఇస్తే మా దగ్గరికి తీసుకొని మాట్లాడదాం. మీ ముగ్గురు ఒక మాట మీద ఉండండి ఫస్ట్, తర్వాత మీ పిల్లలు ఆటోమేటిక్ గా మీ దారిలోకి వస్తారు. అమ్మ మీరు ఏ పేపర్లు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఇప్పుడు లీగాలిటీ చెప్తున్నా, మీకు తెలియక అమాయకంగా పేపర్లు ఇచ్చారు. కానీ ఆ ఆస్తి పూర్తిగా మీ షేర్ సగం ఉంది, మీ హస్బెండ్ షేరు ఆయన వీలునామా రాశారు మీ పేరు మీదకి. మీ తదనంతరమే వాళ్ళకి వెళ్తుంది. కాకపోతే మీరు ఎప్పుడో ఏదో అయిపోయినాక ఆస్తి వస్తుంది అంటే చంపేసేలాగా ఉంటారు జనాలు.
ఇంకా నీ పిల్లలకి అంత గౌరవంగానే ఉన్నారు, తెలియక వాళ్ళ ఆవిడ మాటలేని పిచ్చి మాటలు తొందరపాటుతో తల్లి. మాట్లాడు. నీ ఆస్తి నీ తదనంతరమే వాళ్ళకి వెళ్తది. అప్పటిదాకా నీ దగ్గరే ఉంచుకో. నీ పిల్లలకే ఇస్తావా, మనవాళ్ళకి మనవరాలకి నీ తదనంతరం ఈక్వల్ గా రాస్తావా, నీ ఇష్టం. నువ్వు కోరుకునే దాని ప్రకారం కొంచెం అయితే మీ కోడళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలమ్మా. వాళ్ళు మీ దగ్గరికి వస్తారు, కలిసి ఉండడానికే చూడండి. వాళ్ళు ఏదో చిన్న చిన్న విషయాలు చెప్తున్నారు, పొద్దుటే లేగుడు, పని అమ్మాయిని పెట్టుకోమ్మా. ఈ రోజుల్లో అంతమందికి పనులు చేయడం కోడళ్ళకు కూడా అవ్వదు. కొంచెం ఆలోచించండి మీరు కూడా. మీరు అందరం మన ఇంట్లో వాళ్ళమే వండుకోవాలని కూడా బాగానే ఉంది, కానీ పిల్లలు తగ్గట్లు వాళ్ళ డెసిషన్ తీసుకోండి, వాళ్ళకి లీడర్షిప్ ఇవ్వండి, వర్కౌట్ అవుతుంది. చాలా మందికి చెప్తున్నానండి తల్లిదండ్రులకి, మీరు ఆస్తులు ఇవ్వాలి అనుకుంటే మీరు ఒక 1/4 షేర్ మీరు ఉంచుకొని మిగతా ఆస్తులు పిల్లలకి పంచండి. ఈ రోజున రెండో అబ్బాయి మాట్లాడిన మాట నిజం. ఎందుకంటే వాళ్ళు బయటకు పైకి వెళ్ళాలి అంటే వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి. అంతా మా కష్టార్థితో మేము ఉంచుకుంటామంటే పిల్లలు విలన్లా తయారవుతారు. 2, మిమ్మల్ని మీరు పోషించుకోవడానికి మీరు ఉంచుకోకపోతే ఈ రోజు ఈవిడ రోడ్డు మీద పడేస్తే అయినా వాళ్ళ భర్త రాసిచ్చింది సేఫ్ సైడ్లో ఉంది. రిజిస్టర్డ్ వీల్నామా చాలా అవసరం. మీ తదనంతరం మీ ఆస్తులు ఎలా చెందాలి అనేది మీరు ఖచ్చితంగా రాయాలండి. రాకపోతే కుక్కలు చింపిన ఇస్తర్లాగా వీళ్ళకి వీళ్ళే తన్నుకుంటారు. ఏ కొడుకు ఏ ఆస్తి ఎలా ఇవ్వాలి, ఏ కూతురికి ఎలా ఇవ్వాలని రాసి పెట్టండి. మీ తదనంతరమేగా ఇప్పుడు ఎవడో లాక్కోవడానికి ఉండదు. దయచేసి ఇవి మీరు ఫాలో అవ్వకపోతే పిల్లల్ని మీరు ఎంత పెంచి ఎంత చదివించినా కూడా వాళ్ళని సమాజంలో మీరు విలన్స్గా చూపించిన వాళ్ళు అవుతారు. నాన్న ఇంకా మీ విషయానికి వస్తే మీ కష్టార్జితాన్ని మీరు నమ్ముకోండి. ఇక్కడ ప్లాట్ఫామ్ ఇచ్చారు వీళ్ళు, మీరు ₹1 దానికి యాడ్ చేయాలి, అది పట్టుకొని పీకు తినేస్తాం, మా ఆవిడ ఇష్టం మేము ఇష్టం అనుకుంటే కుదరదు. పిల్లలకి మీరేం మోరల్ వాల్యూస్ నేర్పించుకుంటారు? రేపటి రోజున ఈ జనరేషన్ ఎలా ఉందో చూసారుగా. మీరే 10% క్రూయాలిటీతో ఉన్నారంటే మీ పిల్లలు 80% క్రూయాలిటీతో పెరుగుతారు. ప్లీజ్ కొంచెం దయచేసి అర్థం చేసుకోండి. మీ వైఫుల్ని మీరు తీసుకొని వస్తే మేము కౌన్సిలింగ్ ఇస్తాం ఇంకొకసారి, సరేనా? కొంచెం ఒక 1 వీక్ 10 days లో మంచి రోజులు చూసుకొని అమ్మతో జాయిన్ అవ్వండి నాన్న. కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ మేడం, ఆల్ ద బెస్ట్. అందరు కలిసి వెళ్ళండి, అమ్మని తీసుకుని వెళ్ళండి, అమ్మ చేయి పట్టుకుని వెళ్ళండి. చక్కగా తల్లిని 3 కొడుకుల్ని కలిపి పంపించారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ. అడ్వకేట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మరో కథతో మళ్ళీ కలుద్దాం.